నెల్లూరు జిల్లాలో మహానాడును విజయవంతం చేసేందుకు అందరం సమయంతం అవ్వాలంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మహానాడు పూర్తయ్యే వరకు కూడా జిల్లాలో మహాయజ్ఞంలా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఆయన. ఇక 44 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇది టీడీపీ కార్యకర్తలకు పండగని, డెలిగేట్స్ ప్రాధాన్యత ఉంటుందని, ఇక 8 లక్షల మంది కార్యకర్తలు హాజరు అవుతారంటూ కూడా తెలియజేశారు. కేవలం ఓ రాజకీయ సమావేశమే కాదని టీడీపీ అనుబంధ సంఘాలన్నీ కూడా కలిసి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళంకి ప్రిపేర్ అయ్యారు. రానున్న మహానాడు గురించి అందరం మాట్లాడుకోవాలి. దీని పట్ల మన ప్రాంతాల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఏ విధంగా కార్యక్రమాలని మనం జిల్లా పార్టీ అలాగే రాష్ట్ర పార్టీకి మన సేవలను అందించాలనే దాని మీద చర్చించుకోవడానికే ఈరోజు మేము అందరం ఇక్కడ కలవడం జరిగింది. సమయం తక్కువ ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం అనేటువంటి దానిలో అందరూ కూడా శ్రీకాకుళంకి ప్రిపేర్ అయ్యారు. కానీ ఈరోజు శ్రీకాకుళం నుంచి అది నెల్లూరు జిల్లాకి మహానాడు కార్యక్రమం మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మార్పుకు అనుగుణంగా మేము కూడా మా నియోజకవర్గాల్లో మా నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యవర్గాలు అన్నీ కూడా సమాయత్తం కావాల్సింది ఉంది. ఈరోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి దానిలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు వివిధ ప్రాంతాలు, వివిధ స్థలాల్ని పరిశీలించాం. నెల్లూరు రూరల్లో కానీ, అలాగే కృష్ణపట్నం రోడ్డులో మన నారాయణ మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని పరిశీలించాం. ఏపీఐఐసి ద్వారా కొడవలూరు మండలంలో కొన్ని పరిశ్రమలకు ఇచ్చేటువంటి స్థలాలను కూడా ఏఐసిసి లేఅవుట్లను కూడా చూడడం